నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సొరకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకునే రెసిపీ అయితే ఇది. టేస్టీగా ఉంటుంది, చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. మరి దీన్ని తయారు చేసే విధానము చూద్దాం ఒకసారి వీడియోలోకి వెళ్ళి. నేనైతే ఇక్కడ లేత సొరకాయ తీసుకున్నాను. చాలా లేతగా ఉంది సొరకాయ. ఫీల్ చేసి పెట్టుకున్నాను, కడిగేసి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొత్తగా పెళ్ళైన వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం కుక్కర్లోకి వేసేసాము. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో మరి ఒకటికి చూసేద్దాము. మరి దీనిలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము. 2-3 టమాటాలు మీడియం సైజు కట్ చేసి వేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనికి ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పౌడరు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ వేసాను చూడండి. ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసాను చూడండి, గమనించండి. వేసేటప్పుడు తీయడానికి అవ్వలేదండి, అలా వేసాను. 1 స్పూన్ పసుపు, దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మళ్ళీ తర్వాత సాలకపోతే కూడా వేసుకోవచ్చు చూసుకొని. ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ మంద వాటర్ అయితే వేసుకుందాము. ఇది కుక్కర్ పెట్టుకోవడానికి. ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ వేసేసాము. ఇందులో అల్లం పేస్ట్ వేయకండి. మనం పోపులోనైతే ఎల్లిగడ్డ వేస్తాం కాబట్టి అల్లం పేస్ట్ వేయొద్దు, బాగుండదు. చూడండి, ఒక టీ గ్లాస్ మంద వాటర్ వేసాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసేసుకుందాము. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ పోపు గింజలు, 1 స్పూన్ పోపు గింజలు పక్కన ఉంచుకుందాము. ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా పక్కన పెట్టుకుందాం, మధ్యలోకి తుంచుకొని. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు 10 వరకు ఉంటాయి, కచ్చిపచ్చిగా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఒక 4-5 విజిల్ వస్తే సరిపోతుంది, మనకి మంచిగా కుక్ అయిపోతుంది. చాలా టేస్టీ రెసిపీ అండి. సింపుల్గా చేసుకునే రెసిపీ, ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి 10 నిమిషాలు 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనకి కుక్కర్ అంతా విజిల్ పోయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది మనకి. దీన్ని స్మాషర్తో కానీ పప్పు గుత్తో కానీ రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేనైతే స్మాషర్తోనే ఇలాగ రుబ్బి పెట్టాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలాగ ఎందుకంటే మెత్తగా కూడా చేయొద్దండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం కొంచెం ముక్కలుగా తగులుతుంటే బాగుంటుందన్నమాట. ఇలా చేసి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మరి దీనికి మనం చిన్న తాలింపు అయితే వేసుకుందాము. దీనిలోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసినాక వేడైన తర్వాత మనం ముందుగా అయితే కచ్చపచ్చిగా దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డలు అయితే వేసుకోండి. ఈ ఎల్లిగడ్డలు వేసిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. వేసాను నేను పోపు గింజలు కూడా. తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. మనకి పోపు రెడీ అయిపోయింది. మిరపకాయలు కూడా వేసుకోండి. ఈ విధంగా ఇవి వేగినాయి అనుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పోపునైతే మనం ఈ సొరకాయ బజ్జీలో వేసేసుకోవాలి. చూడండి, ఎంత కమ్మగా ఫ్లేవర్ అయితే, చాలా మంచి సువాసన వెదజల్లుతుంది కిచెన్ అంతా కూడా. ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.